మిర్చి 98.3 FM హైదరాబాద్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇది చాలా హాట్ గురు. నేను మీ ఆర్జే భార్గవి అండ్ శామ్. వింటున్నావా? అండ్ మీకు తెలుసు ఎవ్రీడే షో ఎండ్ అయ్యేసరికి నేను ఒక రిక్వెస్ట్ ప్లే చేస్తాను. అండ్ ఈ రోజు రిక్వెస్ట్ ఇస్ ఫ్రమ్ సంబడి హూ డజంట్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్. ఈ సీక్రెట్ లవర్ బాయ్ తన లవ్ సమాంతా విలియమ్స్ వజ్రపాటికి ఒక లవ్ మెసేజ్ ని ప్లే చేయమని 2 days గా నా బుర్ర తింటున్నాడు. అండ్ శామ్, నెక్స్ట్ వీక్ నీ బర్త్డే అండ్ నీ బర్త్డే రోజు ఎవ్రీడే నీకు కరెక్ట్ గా 12 గంటలకి ఓ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. నాట్ జస్ట్ దాట్, ఈ 1 week అయ్యేసరికి నీ లైఫే మారిపోతుందంట. మాకు ఉన్నారు ఎందుకు, బర్త్డే మర్చిపోవడమే కాదు పార్టీలు కూడా అడుగుతారు. సో శామ్, ఎంజాయ్ యువర్ సర్ప్రైజెస్ అండ్ 7 days తర్వాత ఇచ్చిన గ్రాండ్ సర్ప్రైజ్ ఏంటో నాతో చెప్తావు కదా. ఇలాంటి లవ్లీ మెసేజెస్ మీరు కూడా చెప్పాలి అంటే నా నంబర్ కాల్ చేయండి ఆన్ 66330983. స్టే ట్యూన్డ్. రేడియో మిర్చి 98.3 FM లో నేను ఆర్జే భార్గవి అండ్ ఇది చాలా హాట్ గురు. చెలిమను పరిమళం మనసుకి తొలివరం పదకొన అతిశయం వాలపాను చినుకులే ఇరువురి పరిచయం తెలియని పరవశం తొలి తొలి అనుభవం పరవకు పరుగులే. నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకో నిజమే చెప్పనా, నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి తెల్లానా, నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా. ఏమిటంటారు ఈ మాయని, ఎవరినడగాను ప్రేమేనా అని. నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే. స్టాప్ స్టాప్ స్టాప్. ఓ బాబోయ్, మళ్ళీ ఏమైందమ్మా? దేనికి? ఎందుకు? మరి ఇందాక నేను అడిగితే రానన్నావు. ఇప్పుడు రోజుకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నావుగా. నేను ఎక్కడన్నాను? నువ్వు అనకపోయినా నీ మనసులోని మాట ఆ రేడియో జాకీ ద్వారా చెప్పించింది నువ్వే కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.